ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వర్సెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్లే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాన్ని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును మరియు ఉత్తీర్ణతను దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవి కిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, హరికృష్ణుని దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా, ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించి కుమార్తె, కుమారులను, మనవళ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి రాహుల్ కి పిఆర్ దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిన్ ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మల మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జీవన్, మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాన్ జోసెఫ్, వినిషా జోసెఫ్, అపున్ రెడ్డి, సెలెస్టినా జోసెఫ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాన్ జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కవిటి విక్టర్ను దేవుడు దీవించి 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును, మంచి ఉత్తీర్ణతను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కవిటి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా టి భారతిని మరి వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు టి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు కూడా నెరవేరబడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమున చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. ఎందుకనా మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. యెషయా 66వ అధ్యాయము 10-11 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను.
ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలను, రాయబోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, అనేక ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే వివాహానికి సిద్ధపడుతున్న యవ్వనస్తులను దీవించమని, సంతానము లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారందరినీ కూడా ఓదార్చమని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిలో మనం అందరం కూడా పాలు పంచుకుందాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన అన్ని పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తాను మరణమునకు అప్పగించుకొనేను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకున్నటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనములు మరియు 12వ వచనం వరకు. అతడు నన్ను మరలా దేవాలయము గుమ్మమునొద్దకు కొనివచ్చెను. దేవాలయము తూర్పు ముఖముగా నుండెను. దేవాలయము గడప క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవాలయము కుడి ప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కగా క్రిందికి పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర ద్వారము గుండా వెలుపలికి చుట్టూను కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 1000 మూరల వరకు కొలిచెను. అచటనున్న నీటి గుండా నన్ను దాటించెను. అచట నీళ్లు నా చిల మండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 1000 మూరలు దూరము కొలిచి అచ్చట నాచే నీటిని దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాల వరకు వచ్చెను. మరలా
1000 మూరల దూరము కొలిచి అక్కడ నన్ను నీళ్లను దాటింపగా నీళ్లు నా నడుము వరకు వచ్చెను. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యను. నేను ఈదిననే గాని అచ్చట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరల ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేనచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. 12వ వచనము. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు ఔషధమునకును ఉపయోగపడును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 16వ వచనం వరకు. ఆ పిదప యూదుల పండుగ 1 వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సదా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడి వారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండైనను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకను ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడవసాగాను. అది విశ్రాంతి దినము. కావున యూదులు స్వస్థత పొందిన వారితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయిట తగదు అనేది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పాను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వారికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయాను. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని కనుగొని, ఇదిగో, నీవు స్వస్థతుడవైతివి, నీకు మరింత కీడు కలుగుకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పాను. అతడు వెళ్ళి యూదులతో తనను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఆ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ తపస్కాలపు 4వ వారములోనే మంగళవారపు దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, 3 వారాలు పూర్తి అయిపోయాయి. 4వ వారంలో మనం ప్రవేశించాం. ఆ ప్రభు యొక్క శ్రమలను, పాటులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనలో పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఆ ప్రభును వెంబడించడానికి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి దినాలు ఇవి. కాబట్టి అందరూ కూడా మరి ఈ యొక్క తపస్కాలములో, ఈ శ్రమల కాలములో ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మరి పశ్చాత్తాప హృదయముతో, పూర్ణ హృదయముతో, విశ్వాసముతో ఆ ప్రభువు దగ్గరికి రావాలి అని తల్లి తిరుసభ మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక గొప్ప సంఘటనను మనం సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. 38 సంవత్సరాల నుండి ఒక రోగ పీడితుడు ఒకడు స్వస్థత పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు. ప్రియ సహోదరులారా, 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి గట్టు మీద కూర్చొని స్వస్థత పొందాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకున్నది జరగకపోతే, ఉన్నటువంటి వ్యాధులు తొలగకపోతే, సమస్యలు తొలగకపోతే దేవుణ్ణి వదిలిపెడుతూ ఉంటాం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, మనం ఇష్టానుసారముగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఈరోజు 38 సంవత్సరాల నుండి ఒక రోగ పీడితుడు స్వస్థత పొందుకోవడానికి కోనేటి గట్టు మీదనే మిగిలిపోయాడు. ఆ విశ్వాసాన్ని గుర్తించినటువంటి యేసు ప్రభు ఆ కోనేటి దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తితో అడుగుతున్నాడు,
నీకు ఏం కావాలి, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావంటే, అయ్యా నాకు స్వస్థత కావాలి, కానీ ఇదిగో ఈ కోనేటి నీటిలో నన్ను తీసుకెళ్ళి ఉంచడానికి ఎవరూ లేరయ్యా. దేవదూత వస్తున్నప్పుడు నీటిని కదిలించినప్పుడు మొదటిగా ఆ నీటిలో దిగిన వాడే స్వస్థత పొందుతున్నాడు, కానీ నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవరూ లేరు అని యేసుప్రభుతో చెప్పుకున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడే ఈ క్షణమే నీ పడకను తీసుకుని వెళ్ళుము, నీవు స్వస్థత పొందావు అని. యేసుప్రభు ఆ 38 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో విశ్వాసాన్ని కలిగి ఎప్పుడా ఏదో ఒక రోజు నాకు మంచి జరుగుతుంది, ఏదో ఒక రోజు నాకు స్వస్థత జరుగుతుంది అని విసుగు చెందకుండా, అలసిపోకుండా 38 సంవత్సరాల బట్టి విశ్వాసముతో ఎదురు చూశాడు. కాబట్టి దేవుడే ఆయనను స్వస్థపరచడానికి స్వయాన ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్పు, నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ ఉన్నాను, ఈ కోనేటి దగ్గరే మిగిలిపోతూ ఉన్నారు. నీకంటే ముందు వచ్చిన వాళ్ళు, నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుకుని వెళుతున్నారు, కానీ నీవు మాత్రం ఇక్కడే మిగిలిపోతున్నావు. అసలు నీకేం కావాలో చెప్పు అని యేసుప్రభు ఆ వ్యక్తిని పలకరించి, ఆ వ్యక్తి బాధలు అడిగి తెలుసుకుని ఆ వ్యక్తిని స్వస్థపరిచి సంతోషంగా పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసంలో అలసిపోకూడదు, విశ్వాసములో మనం వెనకంజ వేయకూడదు, విశ్వాసములో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ఓపికతో మనం ఉన్నట్లయితే మన విశ్వాస యాత్రలో తప్పకుండా దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఈ కోనేటి వద్దకు ఎంతోమంది వస్తారంట, అన్ని రకాల రోగస్తులు వస్తారంట. దేవదూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు మొదటిగా దిగిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతారని. మరి ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ యొక్క రోగి 38 సంవత్సరాల నుంచి ఆ గట్టు మీదే మిగిలిపోయాడు. ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూశాడు. ఏ మానవుడైనా సహాయం చేయకపోడా అని ఆయన ఎదురు చూస్తున్నారు. అవునండి, ఎందుకు సహాయం చేస్తారు? అక్కడికి వచ్చే వాళ్ళందరూ వ్యాధులతో వచ్చిన వాళ్ళే కదా, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత కోసం వచ్చిన వాళ్ళే కదా, ఏదో సమస్య కోసం వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళు స్వస్థత పొందకుండా ఈయనను తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో ఉంచుతారా అంటే అది సాధ్యము కాని పని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికి వాళ్ళే, ఎవరి స్వార్థం వాళ్ళదే, నేనే బాగుపడాలి, నేనే స్వస్థత పొందాలి, నాకే మొదటిగా దీవెన కావాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనిలో తప్పు ఏమీ లేదు ప్రియ సహోదరులారా. కానీ నీవు స్వస్థత పొందుకున్న తర్వాత కూడా అస్వస్థతకు గురి అయినటువంటి వ్యక్తి గురించి నీవు ఆలోచించకపోతే, ఆ వ్యక్తిని నీవు పట్టించుకోకపోతే అది కూడా ఒక పెద్ద పాపమే అని ఈరోజు వాక్యము తెలియజేస్తూ ఉంది. గమనించండి, 38 సంవత్సరాల్లో ఎంతోమంది చిదరించుకున్నారు, ఎంతోమంది దూషించారు. ఇంకా ఎక్కడ దేవుడయ్యా, ఎంతకాలం నీవు ఏటి ఒడ్డున ఉంటావు, ఇంటికి వెళ్ళి భిక్షం అడుక్కోవచ్చు కదా అని ఎంతోమంది సలహాలు ఇచ్చినప్పటికీ నా దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు, నాకు కూడా మంచి రోజులు వస్తాయి, నాకు కూడా ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు వస్తాయని విశ్వాసముతో 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. ప్రభు కోసం ఈ దాహము కలిగి ఉండటం ద్వారా, ప్రభు కోసం ఎదురు చూడటం ద్వారా, నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా దేవుడు తప్పకుండా మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మనమేమనుకుంటామంటే వెంటనే జరిగిపోతే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, మన ప్రణాళికలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. కాబట్టి దేవుడు ఏది చేసినా మనకి మంచి చేస్తాడు, కానీ మనల్ని నాశనం చేయడు. కాబట్టి ఈరోజు మరి ఈ కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు నీకేం కావాలని అడిగి ఆయన యొక్క బాధను, సమస్యను తెలుసుకుని అక్కడికక్కడే స్వస్థపరిచి మరి ఆ వ్యక్తిని దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన దగ్గర కూడా వస్తాడు. విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉంటే ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ అవమానపడ్డామో, ఎక్కడ బాధపడుతున్నామో అక్కడికి వచ్చి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి లేవనెత్తుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మనందరికీ దయచేయమని, విశ్వాసంలో సహనాన్ని కోల్పోకుండా, ఓర్పును కోల్పోకుండా దేవుని యొక్క చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య పూజాబలలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. 4వ తపస్కాలపు వారంలోనే ఈ మంగళవారపు దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి ప్రభా. ఈ బిడ్డల ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, అన్ని రకాల బాధలు, బంధకాలు, సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రత్యేకంగా మమ్మ ప్రార్థన చేయమని కోరిన వారందరిని దీవించండి. దారి ప్రయాణంలో ఉన్న వారందరిని దీవించండి. అనేక బాధలు, బంధకాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్న వారందరిని దీవించండి. ఉద్యోగాలకు వెళుతున్నటువంటి వారందరిని కూడా దీవించండి ప్రభా. స్కూలుకు, కాలేజెస్కు వెళుతున్న వారందరిని కూడా దీవించండి. మరి ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు మరియు ఇతర పరీక్షలు జరుగుతూ ఉండగా ఎక్కడెక్కడైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, దైవభక్తిని దయచేయమని, విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలందరూ దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న వారందరూ కూడా దీవించి కాచి కాపాడమని ఈ మనలంటిని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలియందు మాకు సమృద్ధిగా ఫలించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. ఈ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవ జాతిని కనికరించి నూతన జీవమునిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరచెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవము నిరంతరము ఆరాధించుచున్నవి. వారితో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరే సమయం ఇది. దేవుడే సాక్షాత్తు సజీవంగా మనందరిని దీవించడానికి, స్వస్థపరచడానికి వస్తున్నటువంటి సమయము. ఎవరెవరైతే మంచం మీద పడి బాధపడుతూ ఉన్నారో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, రకరకాల సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. ఆ గొప్ప దేవుడు మిమ్ము తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని రుచిప్పుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇట్లనే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రార్థించమని, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. మంచామున బట్టి అనేకమైనటువంటి బాధలు, శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని, అనేక రకరకాల సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ మీరే న్యాయం చేకూర్చి వారికి మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుని యొక్క దీవెన మనందరి మీద కుమ్మరించబడాలి అని ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువానికి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేకమైనటువంటి శ్రమలు బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. हृदयम तेरी चाल
లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందునని ప్రభు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు దీవెనలతో మమ్ము బలపరచితివి. తత్ఫలితముగా మేము చెడ్డ కోర్కెలను విడనాడి క్రీస్తు అడుగు జాడలలో పయనించుచు నీకు అత్యంత దగ్గరలో ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.